మానవ జీవితంలో మనసు పాత్ర. అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవితంలో మనసు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మానవుడంటే మానవత్వంతో కూడిన మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు. మనసు అనేది ఒకవైపు పంచకర్మేంద్రియాలతో, మరొక వైపు పంచజ్ఞానేంద్రియాలతో ప్రత్యక్షంగా అనుసంధానమై ఉంటుంది. జ్ఞానేంద్రియాలు సమాచార సేకరణలో, కర్మేంద్రియాలు కర్మలను ఆచరించడంలో నిమగ్నమవుతాయి. పంచజ్ఞానేంద్రియాలు పరిసరాలలో సంభవించే మార్పులను నిరంతరం మనస్సుకు చేరవేస్తూ ఉంటాయి. మనస్సు అందుకు అనుగుణంగా స్పందించి కర్మేంద్రియాల ద్వారా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటుంది. మానవ జీవితంలో ఈ దశలో ఇంద్రియాలు అత్యంత కీలకమైనవి. ఇవి ఒకవైపు పరిసరాలతో, మరొక వైపు దేహంతో అనుసంధానమై ఉంటాయి. మనసు అనేది ఆ రెండింటినీ సమన్వయం చేస్తూ నియంత్రిస్తూ ఉంటుంది. అయితే చిత్తమండలి సంస్కారాలను బట్టి మనసు స్పందిస్తూ ఉంటుంది. అంతరంగ సంస్కారాల ప్రేరణ వలన చేతన మనసు చైతన్యవంతమై జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. అందుకే ఇంద్రియ నిగ్రహమే ఆధ్యాత్మిక పరిణతికి మూల కారణమవుతుంది. బుద్ధి విచక్షణతో వ్యవహరించాలి. దివ్యాత్మ స్వరూపులారా, బుద్ధి అనేది అంతఃకరణాలలో కీలక పాత్ర పోషిస్తుంది. నిర్ణయాధికారంతో జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే నిర్ణయాత్మకం బుద్ధి అన్నారు. మనిషి జీవితాన్ని, జీవన విధాన్ని, నడవడిని, ప్రవర్తనను సమూలంగా నిర్దేశిస్తుంది, నిర్ణయిస్తుంది. ఇది ఎల్లప్పుడూ మనస్సును నియంత్రిస్తూ ఉంటుంది. బుద్ధి అనేది విజ్ఞానమయ కోశానికి సంబంధించి ఉంటుంది. బుద్ధి ద్వారా విచక్షణతో జీవించే వ్యక్తి మనసును సమూలంగా నియంత్రించగలుగుతాడు. అలాగాక విచక్షణను కోల్పోయినట్లయితే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తాడు. ప్రపంచమనే మత్తులో ఇరుక్కుని దాని పట్ల ఆకర్షింపబడతాడు. అల్పమైన అంశాలకు అధికంగా ప్రాధాన్యతనిస్తాడు. మాయను బలోపేతం చేసుకుంటాడు. బంధాలను పెంచుకుంటాడు. జీవితం సమూలంగా గాడి తప్పుతుంది. సమస్యాత్మకంగా మారుతుంది. ఎవరైతే బుద్ధిని విచక్షణతో సక్రమైన పందాలు ఉపయోగించుకుంటారో వారు తమను గురించి తాము తెలుసుకునే ప్రయత్నంలో అంతర్ముఖానికి మళ్ళీ అంతరంగ మంగళి ఆత్మను గుర్తించి జీవితాన్ని అన్ని విధాలా సద్వినియోగపరుచుకుంటారు. మనసే బంధం, మోక్షం. అనంత ప్రేమ స్వరూపులారా, మనసు అనేది వెన్నుబాబు మీద కేంద్రీకృతమైన పంచకోశాలలో ముఖ్యమైన మనోమయ కోశానికి సంబంధించింది. ఇది ఒకవైపు దిగువన ఉన్న మూలాధార, స్వాధిష్టాన చక్రాలకు సంబంధించిన పంచకర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో అనుసంధానమై ఉంటుంది. మరొక వైపు ఊర్ధ్వ భాగంలో ఉన్న విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకు సంబంధించిన బుద్ధి, అహంకారాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది.
దిగువన ఉన్న శారీరక ఇంద్రియ మట్టాలు బలోపేతమైతే మనిషి శారీరక సుఖానికి ఇంద్రియాల వినోదానికి అలవాటు పడి బంధాలను పెంచుకొని జీవితాన్ని అన్ని విధాలా దుర్వినియోగపరుచుకుంటాడు. అలాగాక మనసు బుద్ధి మట్టం హృదయ మట్టం వైపుకు మళ్ళినట్లయితే విచక్షణతో వివేకంతో సామాజిక బాధ్యతతో స్పందనతో ప్రపంచానికి అతీతంగా జీవిస్తూ ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసుకొని బంధాల నుండి సమూలంగా బయటపడి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ జీవితాన్ని అన్ని విధాలా సార్థకం చేసుకుంటాడు. అందుకే మన ఏవా మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అన్నారు.